ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్ కు స్వాగతం. గాయత్రి క్రియేషన్ లో ఈ రోజు మనం సొరకాయ దోశలు ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇది చాలా ఈజీ, టేస్ట్ గా ఉంటుంది. ఉద్దిపప్పు, మెంతులు వాడాల్సిన అవసరం లేదు. కూరగాయలతో పప్పు కూరలే కాకుండా ఇలా దోశలు కూడా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా మనం ఒక గిన్నెని తీసుకొని ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా ఈ విధంగా 2 సార్లు కడుక్కోవాలండి. నేను రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. రేషన్ బియ్యం అయితే బాగా టేస్ట్ కూడా ఉంటుంది. ఈ 2 సార్లు కడుక్కున్న తర్వాత నీళ్లు పోసి బియ్యం అంతా మునిగేంత వరకు నీళ్లు పోసి సుమారు 3 గంటలు దీన్ని నానబెట్టేద్దాం. మూత పెట్టి 3 గంటలు నానబెట్టేద్దాం. మూత తెచ్చి చూద్దామండి. 3 గంటలు నానింది. ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు నీళ్ళని వడగట్టేసి ఒక మిక్సీ జార్లో ఈ బియ్యాన్నంతా వేసుకుందాం. కొద్దిగా నీళ్ళని పోసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని వద్దాం. దీన్ని ఇలా మెత్తని పేస్ట్ లాగా అయిందండి. ఇన్నంతా ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి వంచేసుకుందాం. ఈ గిన్నెలోకి ఈ పిండినంతా ఉంచేసుకొని మూత పెట్టేసి సుమారు 6 గంటలు దీన్ని పులియబెడదాం. లేదు ఓవర్ నైట్ పులిసినా కూడా పర్వాలేదు. ఒక సొరకాయని తీసుకున్నాను. ఇది లేత సొరకాయ ఉండాలి. దీన్ని సగం మాత్రం చాలు నాకు. పైనంతా పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలండి. లేత సొరకాయ అంటే ఇలా గిల్లుతే అచ్చులు పడాలన్నమాట. అలాంటి సొరకాయ తీసుకోవాలి. దీన్ని పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుందాం. మిక్సీ జార్ను తీసుకుందాము. మనం సన్నగా తరిగి పెట్టుకుంటే సొరకాయ ముక్కలు, మనకు తగినంత అల్లం ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర, రుచి తగినంత ఉప్పు ఇవన్నీ వేసి దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని వద్దాం. కొద్దిగా నీళ్లు పోసి మనం పులియబెట్టుకున్న పిండి ఈ విధంగా ఉంది. మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ సొరకాయని దీన్ని నీళ్లు కూడా పోయినక్కర్లేదండి. సొరకాయ నీరుకాయ కాబట్టి అలాగే మిక్సీ కూడా వేసేయచ్చు. ఆ మిక్సీ పట్టుకున్న కూరగాయలు ఇవన్నీ ఈ పిండిలో కలిపేసుకుందాం. కలిపేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కరివేపాకును వేసి బాగా కలిపేద్దాం. ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెన్నాన్ని పెట్టుకుందాం. పెన్నం వేడెక్కిన తర్వాత ఇలా బ్రష్ సాయంతో నూనె పట్టించేసి టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ దీన్ని నీట్గా తుడిచేసి ఇలా మనకు దోశలు పిండితో మనం దోశలను పోసేసుకుందాము. ఇవి పెద్దగా రావండి, కొంచెం మందంగానే వస్తాయి. ఇలా పోసుకున్న తర్వాత ఒక 1/2 స్పూను నూనెను ఈ విధంగా వేసేసుకుందాం. వేసేసుకొని బాగా అంటే ఒక 2 నిమిషాలు పడుతుంది కాలడానికి. కాలిన తర్వాత చుట్టుపక్కల ఇలా లేపుతూ దాన్ని పెన్నం నుంచి వేరు చేద్దాం. నాన్ స్టిక్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఐరన్ది కాబట్టి కొంచెం టైం పడుతుందండి. నేను ఐరన్ పెన్నమే వాడతాను. ఇలా దీన్ని పక్కకు టర్న్ చేసుకొని మరి ఒక 1/2 స్పూన్ నూనెను వేసుకొని 2 పక్కల కాలిన తర్వాత దీన్ని మనం ప్లేట్లోకి తీసుకోవడమే. తర్వాత మళ్ళీ పెన్నం పైన కొద్దిగా నీళ్లు చల్లి పేపర్తో అలా శుభ్రంగా తుడిచేసి దోశలు పోసుకోవడం. ఈ విధంగా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను మనం పోసేసుకోవచ్చు. ముందుగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ముందు చుట్టూ లేపుతూ దోశను పెన్నం నుంచి వేరు చేయాలండి. దీన్ని మనం బుడ్డల పచ్చడితో కానీ పొడితో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా 2 సార్లు నూనె వేసేసి తిప్పేద్దాం. ఈ విధంగా మనం ఎన్ని దోశలైనా పోసుకోవచ్చు. ఈ సొరకాయ దోశలను మీరు తయారు చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. దీన్ని బుడ్డల పొడితో కానీ పప్పుల పచ్చడితో కానీ సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.